హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏ ఎండ కాగొడుగు నవల చదువుకుంటున్నాం కదా. రచించిన వారు ఎం బాలగంగాధరయ్య, చదువుతున్నది కరుణా సిరిమణి. మనం నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథను ఫాలో అవుదాము. మన ప్రభువు మనకు వెనుదన్నుగా ఉండి మనలను గెలిపిస్తారని నాకు తోస్తోంది అంటూ ముక్తాయించాడు ఫాదర్ పీటర్సన్. కాకతాళీయంగా ఆ రోజు ఆదివారం వచ్చింది. అతి కష్టం మీద నాంపల్లి గ్రౌండ్స్లో ప్రజావాణి పార్టీ ఎన్నికల ప్రచార సభ జరుపుకోవడానికి అనుమతి లభించింది. అదే తమ పార్టీ విజయానికి శుభ సంకేతంగా భావించాడు లాజరస్. చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ప్రచార రథం పైన తన అర్ధాంగి పవిత్రతో కలిసి ఎన్నికల సభా వేదికకు చేరుకున్నాడు లాజరస్. ఇసుక వేస్తే రాలనంత జనం నాంపల్లి గ్రౌండ్స్లో ప్రజావాణి పార్టీ ప్రముఖుల ప్రసంగాలను వినాలన్న ఆతృతతో గుమిగూడారు. ఆ జన సందోహాన్ని చూడగానే పార్టీ ప్రముఖులంతా ఆనంద తరంగాలలో మునిగి తేలారు. పార్టీ తరపున ముందుగా ఫాదర్ పీటర్సన్ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ప్రియమైన ఆత్మబంధువులారా, మన ప్రజావాణి పార్టీని ఇటీవలే స్థాపించామని మీకందరికీ తెలుసు. నేటి రాజకీయ పగ్గాలన్నీ అగ్రవర్ణాల చేతుల్లో ఉండడం వల్ల మన క్రైస్తవ మతస్థులు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో అధికంగా ఉన్న ఈ భారతదేశంలో సరైన గుర్తింపు లేక నిరాదరణకు గురవుతున్నారు. మన మతానికి గౌరవ ప్రతిష్టలు సమకూరాలంటే మనం కూడా రాజకీయాల్లో ప్రవేశించి పదవులను చేపట్టాలి. అందుకు ఏకైక మార్గం సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొని మన సత్తా చాటి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని అధికార పగ్గాలను చేపడితే అన్ని మతాల కంటే మన మతమే గొప్పదని గుర్తింపు వస్తుంది. ప్రజావాణి పార్టీని ప్రగతి పథంలో నడిపించడానికి లాజరస్ పవిత్రలు ప్రచార రథానికి 2 చక్రాలుగా పనిచేస్తారు. అందుకనుగుణంగా ఈ ప్రజావేదిక సాక్షిగా పవిత్రను మన ప్రజావాణి పార్టీకి మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ప్రకటిస్తున్నాను. అందుకు అంగీకార సూచనగా మీరందరూ కరతాళ ధ్వనులతో ఆమోదాన్ని తెలియజేయవలసిందిగా నా ప్రార్థన అంటూ ప్రజాభిప్రాయం తెలియజేయడానికి విరామం ఇచ్చాడు ఫాదర్. సభికులంతా తమ చప్పట్లతో ఫాదర్ పీటర్సన్కు ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ఎడ్వర్డ్ ప్రసంగించాడు. ప్రియమైన ప్రజలారా, భారతదేశంలో అల్పసంఖ్యాక వర్గంగా ఉన్న మనమంతా ఒకే తాటిపై నిలిచి మన ప్రజావాణి పార్టీని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన పార్టీ మొట్టమొదటి సభకు ఇంతమంది రావడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో మన పార్టీకి విజయం తథ్యమనిపిస్తోంది. మన పార్టీ ఆశయాలను ఇప్పుడే మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎన్నికైన పవిత్ర గారు వివరిస్తారు. సెలవు అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. అని ఎడ్వర్డ్ తన ప్రసంగాన్ని ముగించాడు. ఇంత త్వరలోనే ఇంతటి మహాసంద్రంలో ఉన్న ప్రజానీకం ముందు తమ పార్టీ సిద్ధాంతాలను రూపొందించి వాటిని ప్రజానీకం ముందు విశదీకరించే బాధ్యత తనపైన నెట్టేసినందుకు లాజరస్ పైన పీకల దాకా కోపం వచ్చింది. ఆయన తమాయించుకుని తన ప్రసంగాన్ని ప్రారంభించింది పవిత్ర. ప్రియమైన సోదర సోదరీమణులారా, మీకందరికీ తెలుసు, మన ప్రజావాణి పార్టీని స్థాపించడంలోని ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో అల్పసంఖ్యాక వర్గమైన క్రైస్తవులకు ఒక గుర్తింపు, గౌరవం తీసుకురావడానికేనని మీకు తెలుసు. ఈ పార్టీ అధ్యక్షులైన శ్రీ లాజరస్ గారు తన ప్రసంగాల ద్వారా ప్రపంచ గుర్తింపును పొంది మన దేశ ఖ్యాతిని ప్రపంచంలో విస్తరించాడు. కానీ ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన క్రైస్తవులను ఉద్ధరించడానికి ఏ ప్రభుత్వము తగిన శ్రద్ధను చూపడం లేదు. అందువల్ల మన పార్టీ ద్వారా ప్రభుత్వాన్ని స్థాపించి మన మతానికి తగిన గుర్తింపును, బలహీన వర్గాల ప్రజల ఆర్థిక సామాజిక అభ్యున్నతికి కృషి చేయాలని నడుం బిగించాడు మన పార్టీ అధ్యక్షులు లాజరస్ గారు. ఆయనకు వెన్నుదన్నుగా మనమంతా నిలబడి ఈ ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో ఆయన్ని గెలిపిస్తే మన గళం లోక్సభలో వినిపించగలుగుతాం. అంతేకాదు, మన ప్రభుత్వాలు అందించే అరకొర సహాయానికి తోడుగా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి నిధులను పోగు చేసి ఈ దేశంలోని
బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇంటికో 2 లక్షల చొప్పున ప్రతి ఏడాది అందించే ప్రయత్నం కూడా చేస్తామని మీకందరికీ సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. ప్రతి దళిత కుటుంబానికి విద్య, వైద్యం ఉచితంగా అందించడమే కాకుండా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగమైనా కల్పించే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తామని నొక్కి వక్కాణిస్తున్నాను. మీరంతా ఈ ప్రయోజనాలను పొందాలంటే ప్రజావాణి పార్టీని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి చరిత్ర సృష్టించాలని కోరుతున్నాను అంటూ తన ప్రసంగాన్ని ముగించింది పవిత్ర. పవిత్ర ప్రసంగాన్ని విన్న ప్రజలంతా తమలో తాము చర్చించుకోసాగారు. ఇవన్నీ ఎన్నికలప్పుడు ప్రతి పార్టీ చెప్పే ఓకదంపుడు ఉపన్యాసాలే కానీ ఆచరణ సాధ్యమయ్యేవి కాదనే అనుమానం అందరిలోనూ ఉంది. అయినా ఫాదర్ లాజరస్ ఏం చెప్తాడో అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వారి ఉత్కంఠతకు తెరదించుతూ లాజరస్ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ప్రియమైన ఓటర్ మహాశైలారా, ఇంతకుముందు పవిత్ర గారు చెప్పినట్లుగా మన ప్రజావాణి పార్టీ అధికారంలోకి వస్తే అన్నార్తులకు మధ్యాహ్న భోజనం సంవత్సరం పొడవునా ఉచితంగా అందిస్తామని వాగ్దానం చేస్తున్నాను. ప్రతి విద్యార్థికి ఉచిత విద్య, ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో పొందుపరిచి అమలు పరుస్తామని ఘంటాపదంగా చెప్తున్నాను. ప్రతి ఇంట్లోని వృద్ధులకు 2 లక్షల ఆర్థిక సహాయంతో పాటు ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ కల్పించే ప్రయత్నం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు లాజరస్. ఫాదర్ పీటర్సన్ వందన సమర్పణతో సభ ముగిసింది. సభకు హాజరైన ఓటర్ మహాశయులు కొందరు ఉత్సాహంగా తమ కొంపలకు చేరితే మరికొందరు నిరుత్సాహంగా అలవాటు ప్రకారం కళ్ళు దుకాణాలకు చేరుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.